అబ్బో! చెప్పొచ్చావులే మా పరిస్థితుల్లో ఉంటే నీకు అర్థమవుతది అని అంటారు చాలామంది. ఇది దేని గురించి అంటే పిల్లలకి ఫోన్ ఇవ్వడం అనమాట. నేనైతే మా హనీకి ఫోన్ అస్సలు అలవాటు చేయలేదు. ఇప్పటికొచ్చి వాడికి ఫోన్ జస్ట్ మామూలుగా నేనేదో చూస్తాను దాంట్లో ఏదో ఉంది చూడాలి అని తీసుకుంటాడు తప్ప దాంట్లో చూడడము, కార్టూన్స్ చూడడము లాంటివి చేయడు. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు బేబీ చాలా హెల్తీగా రావాలి అని మంచి ఫ్రూట్స్ తీసుకోవడం, కాఫీ కూడా తాగడం మానేసి అంతా చూసుకుంటాము. కానీ బేబీ బయటికొచ్చిన తర్వాత అందరు పేరెంట్స్ అని నేను చెప్పను. కానీ కొంతమంది పేరెంట్స్ మాత్రం ఫోన్ ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళు పాడైపోతూ ఉంటాయి. వాళ్ళ నర్వస్ సిస్టమ్ దెబ్బతినిద్ది. చాలామంది అయితే ఆటిజం అయిపోతున్నారంట కిడ్స్. అన్నీ తెలిసి కూడా ఫోన్ ఎందుకు ఇచ్చేస్తున్నారో, ఎందుకు ఇస్తున్నారు ఇవ్వకూడదు అని మనం పొరపాటున ఒక సలహా కింద చెప్పినా అది వాళ్ళకి తప్పుగా అర్థమవుతుంది. నా పొజిషన్‌లో ఉంటే గాని నీకు తెలీదులే అని సింపుల్‌గా అనేస్తారు. అది పొజిషన్ గురించి కాదండి. మ్యాక్సిమం పిల్లలకి ఫోన్స్ ఇవ్వకుండా ఉండడమే చూడండి. ఎందుకంటే మన జనరేషన్ బాగుంది అంటే మన పేరెంట్స్ మనకి ఫోన్స్ అసలు లేనే లేవు. ఇప్పుడు కానీ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. మీరేమంటారు?